స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో సాహసవంతమైన పాత్ర సేవాలాల్ అనుచరులు పోషించారంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొనియాడారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఈటెల పాల్గొన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన సేవాలాల్ 12 కోట్ల మంది బంజారాలకు ఆరాధ్యుడిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ రోజుకి మౌలిక సదుపాయాలకు లంబాడీ జాతి దూరంగా ఉందన్నారు. ఇలాంటి అణగారిన వర్గాలను అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని ఈటెల చెప్పారు. ఆనాటి విదేశీ చక్రవర్తులకు వ్యతిరేకంగా, పరాయి పాలనకు వ్యతిరేకంగా క్షత్రియ ధర్మం ఈ భూమాతను కాపాడడం కోసం, మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడం కోసం ఆనాడు ఏ పోరాటం అయితే జరిగిందో ఆ పోరాటంలో సాహసవంత పాత్ర పోషించిన జాతి లంబాడ జాతి. క్షత్రియ ధర్మాన్ని పాటించిన జాతి లంబాడ జాతి. అలాంటి జాతి ఇవాళ అనేక దిక్కుల కొన్ని గొప్పగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో ఉన్న బాధల్ని తప్పకుండా ఈ బాధలు బయటపడే రోజు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో వేల కోట్ల నరేంద్ర మోడీ గారు మన ఐక్యతని, మన గొప్పతనం చూసి మహారాష్ట్రలో మన సంస్కృతిని, మన సాంప్రదాయాలు కాపాడడం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆనవాళ్ళని, గొప్పతనాన్ని చాటేటువంటి గొప్ప స్ఫూర్తి కేంద్రం తయారు కాబోతున్నది.